ఇవాళ సిద్దిపేటలో మీకు తెలుసు నేను 150 కోట్లతో వెటనరీ కాలేజ్ శాంక్షన్ చేశాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సిద్దిపేట వెటనరీ కాలేజీ రద్దు చేసి కొడంగల్ తీసుకుపోయింది. ఇది ఆ ప్రజాపాలన. కొత్తది పెట్టుకో అంటే కాంగ్రెస్ వాళ్ళు మన సిద్దిపేటకు అన్యాయం చేస్తున్నారు. సగం పెట్టి కాలేజ్ అప్పుడే మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకిస్తే 150 కోట్లతో మన పిల్లలు చదువుకోవాలని డాక్టర్ కోర్సు వెటనరీ డాక్టర్ కోర్సు కాలేజ్ సిద్దిపేటలో పెట్టిస్తే సగం పని అయినంత దాన్ని గద్దల్లాగా ఎత్తుకుపోయింది. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా వెటనరీ కాలేజ్ వాపస్ తీసుకురండి. కొత్తది ఇస్తలేరు మీరు, ఉన్నది పాతది కూడా ఎత్తుకుపోతారా? కొత్తగా మీరు ఇచ్చింది ఏం లేదు. కానీ కేసీఆర్ ఇచ్చింది సగం పని అయిన వెటనరీ కాలేజీని ఎత్తుకుపోయింది. రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్ట్ పనులు ఆగినాయి. ఇవాళ మన శిల్పారామం పనులు ఆగబెట్టింది. ఈ ప్రభుత్వం ఇవాళ మా సిద్దిపేట మీద పగలాగా కక్షలాగా వ్యవహరిస్తాం. ఏం చేసింది? ఒక మంచి పని చెప్పండి. 9 నెలల 10 నెలలకు వచ్చింది. ఒక్కటన్నా చేసిందా? కొత్తగా చేసేది దేవుడు ఎరుగు. మనం చేసుకున్న వాటిని కూడా ఇలా ఖరాబ్ చేస్తున్నారు. అటువంటి వారి పట్ల మనం కూడా జాగ్రత్తగా ఉంటారు. చేసేది ఏం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేకపోయినారు. అందులో మనం కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. మనకి సిద్దిపేట జిల్లా అయిందంటే, పోలీస్ కమిషనరేట్ అయిందంటే, మెడికల్ కాలేజ్ వచ్చిందంటే, సిద్దిపేట రింగ్ రోడ్ వచ్చిందంటే, 1000 పడకల ఆసుపత్రి వచ్చిందంటే, సిద్దిపేట ఎంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ గారి వల్ల. ఒక్కడన్నా మీరు చేసిందే ఉండగా రూపురేఖలు బాగా సిద్దిపేట పోయిన 10 ఏళ్లలో సిద్దిపేట ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకుపోయింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కూడా మనం చేసుకోవాల్సిన అవసరం. ఏది ఏమైనా ప్రజల కోసం నిత్యం మీ సేవలో ఉంటాను. కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా, మీకు ఎలాంటి సేవలు అవసరం ఉన్నా అన్ని జిల్లాలుగా కూడా మా కౌన్సిలర్లు, మా నాయకులు, మా ప్రజాప్రతినిధులు, నేను మేమందరం కూడా మీకు అందుబాటులో ఉండి మా శాయశక్తుల మీకు సేవ చేస్తాం. మా సహకారాన్ని కూడా మీకు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ